అయ్యో, ఏమిటి గుహ ఇంత భయంకరంగా ఉందిక్కడ? ఎలాంటి వజ్రవైడూర్యాలు లేవు కదా? ఎరా డింబక, ఏం వెతుకుతున్నావు? సంపద మొత్తం దోచుకెళ్లిపోదామని అనుకుంటున్నావా? వామో రాక్షసుడు, ఏంటి ఇలా ఇరుక్కుపోయాను? వెంటనే పారిపోవాలి. ఎరా డింబక, పారిపోదామనుకుంటున్నావా? ఈ గుహలో ప్రవేశించిన వాళ్ళు నాకు ఆహారం అయిపోవడం తప్ప బయటకు ప్రాణాలతో వెళ్లే ప్రసక్తే లేదు. అలా ఆ మాయా రాక్షసుడు మల్లన్నని తినేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన మరో రాక్షసుడు, ఏంటో ఈ మధ్య ఆహారం సరిగా సరిపోవడం లేదు. మన మాయలకు చిక్కే మానవులు ఇటువైపు రావడం లేదు. మన దగ్గరకు మానవులు రాకపోతే ఏంటి మిత్రమా? మనమే మానవులను మన దగ్గరకు వచ్చేలా దారి మళ్లిద్దాం. అది నిజమే. మనకున్న మాయలతో మనుషుల్ని మాయ చేయడం ఎంత పని. ఒకానొక కాలంలో రామభద్రాపురం అనే ఒక ఊరిలో వెంకన్న అని ఒక నిరుపేద యువకుడు తన కుటుంబంతో కలిసి ఉండేవాడు. అతను చాలా మంచివాడు, తెలివైనవాడు. కాని దురదృష్టం వల్ల కష్టాలు చుట్టుముట్టి సతమతమవుతూ ఉండేవాడు. అలా ఉండగా ఒకరోజు వెంకన్న తండ్రి ఒళ్లంతా కాలిన గాయాలతో బాధపడుతూ ఇంటికొచ్చాడు. అది నాయనా వెంకన్న, ఇలా రారా. ఏమైంది నాన్నా, ఇలా అయిపోయారు? నాయనా, నేను పనిచేస్తున్న ఇటుకల బట్టీలో ఇటుకలు కాల్చటానికి నిప్పు పెడుతుండగా ఇటుకల బట్టి కూలిపోయింది. నా కాలు అందులో ఇరుక్కుపోయింది. మంటలు చెలరేగాయి. దాంతో నేను మంటల్లో ఇరుక్కుపోయాను. ఒళ్లంతా కాలిపోయింది. అయ్యో, ఎంత పనయింది. పోనీలే ఉండు నాన్నా, నేను ఏదో ఒక పసరమని తీసుకొస్తాను. అయ్యో అయ్యో అయ్యో, నా దేవుడికి ఏమైంది? ఏమిటయ్యా ఇలా కాలిపోయింది ఒళ్లంతా? ఓలమ్మో ఓరయ్యో, నా కాళ్ళు చేతులు ఆడట్లేదే. అయ్యో! అమ్మా, నువ్వుండవే, ఊరికే ఏడవకో. నాయనికేమీ కాదులే, నేనున్నా కదా, ఏదో ఒకటి చేస్తానులే. నువ్వు నాయని కాస్త చూస్తూ ఉండు, నేను వెళ్ళి మందు తీసుకొస్తాను. అలా వెంకన్న పసరుమందు కోసం నడుచుకుంటూ వెళ్తుండగా దారిలో ఊరి పెద్ద రంగారావు ఎదురుపడి, యారా ఎంకన్నా, మీ నాన్నెక్కడా? మా నాన్నకు ఒళ్ళంతా కాలిపోయిందండి, పసరమందు కోసం వెళ్తున్నా. అవునా? అక్కడ ఇటుకల బట్టినే కాకుండా చుట్టుపక్కల ఇళ్ళన్నీ మీ నాన్న పెట్టిన నిప్పు వల్లే కాలిపోయాయని ఊరంతా అనుకుంటున్నారు. ఇప్పుడు నువ్వేమో మీ నాన్నకు ఒళ్ళంతా కాలిపోయిందంటున్నావు. అయ్యో అవునా, అది అనుకోకుండా జరిగిన తప్పిదం వల్ల అయ్యుంటుంది. అంతేకాని మా నాన్న కావాలని నిప్పంటించాడు కదా. అది పొరపాటున వల్ల జరిగిన తప్పిదమే అయినా జరిగింది మీ నాన్న వల్ల కాబట్టి ఊరు వాళ్ళకి ఏదో ఒక పరిహారం ఇవ్వాల్సిందే. పరిహారమా? మాకు పూట గడవడమే కష్టంగా ఉంది. ఇప్పుడు మేం పరిహారం ఏమివ్వగలం? మీరే పెద్ద మనసుతో ఆలోచించి ఈ సమస్య నుండి బయటపడే మార్గం చూపించండి. సరే, పంచాయతీలో పెట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం. అలా మరుసటి రోజు పంచాయతీ పెట్టి వెంకన్న వాళ్ల నాన్న వలన నష్టం జరిగింది కాబట్టి పంచాయతీ పెద్దలు పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించవలసిందే అని తీర్పిచ్చారు. దాంతో వెంకన్న, అయ్యో దేవుడా, ఇంత దుర్బల పరిస్థితులు ఎందుకు కల్పించావు? ఇంట్లో ఉన్న ముగ్గురు 3 పూట్లా రెక్కలు మొక్కలు చేసుకుని పనిచేస్తే తప్ప ఇల్లు గడవడమే గగనంలా ఉంది. అలాంటిది ఉరుమురిమి మంగళ మీద పడినట్టు ఇప్పుడు మా నాన్న ఆరోగ్యమే సరిగా లేదని బాధపడుతుంటే ఇప్పుడు ఈ పరిహారం నేనెలా ఇచ్చేది? ఈ సమస్య నుండి బయటపడే మార్గం చూపించవయ్యా. అలా తనలో తానే బాధపడుతూ భగవంతుణ్ణి వేడుకుంటూ వెళ్తుండగా మార్గమధ్యలో కాలికి చిన్న రాయి తగిలి కింద పడిపోతాడు. అక్కడే ఒక సాధువు, ఏమిటి నాయనా ఆ పరధ్యానం? ఏం చెప్పమంటావు స్వామి? కష్టాలు కాకులై పొడుస్తున్నాయి, కన్నీళ్లు ఏరులై పారుతున్నాయి. గద్దనోటికి దొరకకుండా పారిపోతున్న కోడిపిల్లలా నా జీవితం చిందరవందరగా ఉంది. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి జీవి బ్రతకడం కోసం పరుగులు పెడుతూనే ఉంటుంది నాయనా. కాబట్టి దిగులు పడకు. అసలు నీ సమస్య ఏమిటో చెప్పు నాయనా. అలా వెంకన్న తన బాధలన్నీ స్వామి దగ్గర చెప్పుకుంటాడు. నిజంగానే నీ జీవితం నల్లేరు మీద నడకలా ఉంది నాయనా. నీ సమస్యలన్నీ తీరిపోయే మార్గం నేను చూపించలేను కాని మీ నాన్న ఆరోగ్యం తీరిపోవడానికి మాత్రం నేను ఒక దారి చూపించగలను. అదేమిటో చెప్పి పుణ్యం కట్టుకోండి స్వామి. కనీసం మా నాన్నైనా ఆరోగ్యంగా ఉన్నాడనే సంతృప్తైనా ఉంటుంది. ఇక్కడికి దగ్గరలో ఒక అడవి ఉంది నాయనా. ఆ అడవి మధ్యగా ప్రయాణిస్తే అక్కడ ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహ గుండా ప్రయాణిస్తే ఒక పెద్ద జలపాతం కనిపిస్తుంది. అక్కడ మిరిమిట్లు గొలిపే కొన్ని మొక్కలు మెరుస్తూ ఉంటాయి. వాటిని తీసుకొచ్చి నూరి మీ నాన్న శరీరమంతా రాస్తే చిన్నపిల్లాడి శరీరం వలె మారిపోతుంది. ధన్యవాదాలు స్వామి, మీ రుణం తీర్చుకోలేనిది. ఇప్పుడే వాటి కోసం నా ప్రయాణం మొదలు పెడతాను. సరే నాయనా, క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా.
అలా ప్రయాణం మొదలుపెట్టిన వెంకన్న ఆ సాధువు చెప్పిన గుహ వద్దకు చేరుకుంటాడు. ఆ స్వామి చెప్పిన గుహ ఇదే అనుకుంటా. ఇందులో ఏ దిక్కుకు వెళితే ఆ జలపాతానికి దారి కనిపిస్తుందో మరి. ఓయి మానవ, ఎవరు నీవు? ఇక్కడేం చేస్తున్నావు? వామ్మో, రాక్షసుడు! వీడేంటి ఇలా ఉన్నాడు? నన్ను చంపి తినేసేలా ఉన్నాడు. కాస్త సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. నా పేరు వెంకన్న. ఒక స్వామీజీ సలహా మేరకు ఇటువైపు వచ్చాను. స్వామీజీనా? ఇంతకు ఏం చెప్పాడు స్వామీజీ? ఇక్కడొక జలపాతం ఉంటుంది, అక్కడ మెరిసే మొక్కలుంటాయి, వాటితో మా నాన్న ఆరోగ్యం కుదుట పడుతుంది అని చెప్పారు. అలానా? అసలు మీ నాన్నకేమైంది? నీ కథ ఏంటో చెప్పు. నాకు నీ కథలో నిజం ఉందనిపిస్తే అప్పుడు ఆ జలపాతానికి దారి చూపిస్తాను, లేదంటే నిన్ను తినేస్తాను. దాంతో వెంకన్న జరిగిన కథ మొత్తం ఆ మాయా రాక్షసుడికి వివరిస్తాడు. అదంతా విన్న రాక్షసుడు, హోరి పిచ్చివాడా, నీకు ఇన్ని కష్టాలుండగా కష్టాలు తీరే మార్గం చెప్పకుండా కేవలం మీ నాన్న ఆరోగ్యం బాగుపడే మార్గం చెప్పి నిన్ను తప్పుదారి పట్టించాడు ఆ స్వామి. అంటే ఏమిటి మీ ఉద్దేశం? ఆ స్వామీజీ చెప్పిందంతా అబద్ధమా? అబద్ధం కాదు గాని నీ కష్టాలు మొత్తం తీరిపోయే మార్గం ఉండగా అది చెప్పకుండా కేవలం మీ నాన్న ఆరోగ్యం నయం కావడానికి మాత్రమే మార్గం చూపించాడు. అవునా? మరైతే నా కష్టాలు మొత్తం తీరిపోయే మార్గం చూపించండి, నేను మీకు రుణపడి ఉంటాను. ఇక్కడికి దగ్గరలో ఇంతకంటే పెద్ద గుహ ఒకటున్నది. దాంట్లో ఒక మాయ చెట్టు ఉన్నది. దానికి బంగారు కాయలు కాస్తాయి. అందులో ఒక కాయను కాను నువ్వు తీసుకున్నావనుకో, మొత్తం నీ సమస్యలన్నీ తీరిపోతాయి, కష్టాలన్నీ ఎగిరిపోతాయి. నిజమా? బంగారు కాయలు కాసే చెట్టుందా? అలా అయితే మరి ఆ స్వామి నాకు ఎందుకు ఈ విషయం చెప్పలేదు? అదే కదా మరి, నువ్వు అన్ని కష్టాలు తీరిపోయి సుఖంగా ఉంటే ఈ సమాజం చూసి ఓర్చుకోలేదు. అది మానవ సహజం, అందుకే చెప్పలేదేమో. ఏదైతే ఏంలే, మొత్తానికి మీరు నాకు ఈ విషయం చెప్పి పుణ్యం కట్టుకున్నారు. ఇప్పుడే అక్కడికి బయలుదేరతాను. భళాడింబక భళ, వెళ్ళు. వెళ్ళి ఆ బంగారు కాయల్ని తీసుకుని ఆనందంగా ఉండు. అలా వెంకన్న అక్కడి నుంచి ఆ రాక్షసుడు చెప్పిన చోటికి బయలుదేరుతాడు. అప్పుడే అక్కడికి ఇంకో రాక్షసుడు వస్తాడు. మొత్తానికి ఒక్కడిని మన మాయతో మన స్థావరానికి పంపించాం. ఈ రోజు మనకి మంచి భోజనం దొరుకుతుంది. పద వెళ్ళి ఆరగిద్దాం. నువ్వు సాధువులా మారి ఆ పిచ్చివాణ్ణి ఇక్కడి వరకు తీసుకురావడంలో నీ పాత్ర ముఖ్యమైనది. మనం రోజు ఇలాగే మాయా రూపాలతో మాయ చేస్తూ ఉంటే మనం ఇంకా తిండికి భయపడాల్సిన అవసరమే లేదు. అవునవును. అలా ఇద్దరు రాక్షసులు వెంకన్న ముందే గుహ వద్దకు చేరుకుని ఎదురు చూస్తూ ఉంటారు. పేరుకు రాక్షసుడే అయినా ఎంత మంచి సలహా చెప్పాడు. ఒక్క బంగారుకాయ దొరికితే చాలు, మొత్తం నా సమస్యలన్నీ తీరిపోతాయి. అలా అనుకుంటూ అక్కడి నుంచి ఆ గుహను వెతుక్కుంటూ అక్కడికొచ్చాడు. చుట్టూ చూస్తే ఎక్కడా చెట్టు ఉన్నట్టు అనిపించలేదు వెంకన్నకి. ఎటు చూసినా రాళ్ళు రప్పలే దర్శనమిచ్చాయి. ఇదేమిటి, ఇక్కడేమీ లేదు? బంగారు కాయలు కాసే చెట్టుందన్నాడు, ఇక్కడ రాళ్ళు రప్పలు తప్ప ఏమీ లేవు. అలా కాస్త ముందుకు వెళ్ళి చూద్దాం. ఇదేమిటి, ఇక్కడ ఇన్ని ఎముకలు పుర్రెలు ఉన్నాయి? ఇదేదో క్రూర మృగం నివసించే ప్రదేశంలా ఉంది. నేను తప్పుడు గుహలోకొచ్చినట్లున్నాను. ఏమిటి, మానవుడు రాకూడని ప్రదేశానికి వచ్చాను అని అనుకుంటున్నావా? ఇదేదో కుట్రలా ఉంది. ఈ రాక్షసులు నన్ను ఇరికించినట్లున్నారు. బంగారు కాయలు కాసే చెట్టు అనగానే లగెత్తుకుంటూ వచ్చేసినట్టున్నాడు. ఏదో ఒక విధంగా నేనిక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అత్యాశకు పోయి నేను ఈ రాక్షసుడు మాయలో పడి ఇటొచ్చి తప్పు చేశాను. ఓయి మానవ, మమ్మల్ని చూడగానే బిక్క చచ్చిపోయావా ఏంటి? అలా మాటల్లో ఉండగా ఒక్కసారిగా వెంకన్న గుహలోపలికి పరుగులంకించుకుంటాడు. అలా అటూ ఇటూ పరిగెడుతూ అక్కడ ఉన్న చిన్న రంధ్రంలో పడిపోతాడు. అక్కడ్నుంచి జారిపడి కిందనే ఉన్న ఇంకో గుహలోకి పడిపోతాడు. అమ్మా, నడ్డి విరిగినట్టుంది దేవుడా! ఎక్కడికొచ్చి పడ్డానో ఏమిటో. అయ్యో, చుట్టూ చీకటిగానే ఉంది. ఇంకో గుహలోకి జారిపడినట్టున్నాను. ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో దేవుడా అనుకుంటూ అటూ ఇటూ చూస్తుండగా అక్కడ గుండ్రంగా ఉన్న 2 రాళ్లు కనిపిస్తాయి. వాటిని చూసి, ఇక్కడేవో రాళ్లున్నాయి, కాసేపు కూర్చుందాం. అబ్బా, అమ్మా, అయ్యా అలా అని ఒక రాయి మీద కూర్చుంటాడు. అంతే, ఆ రాయి ఒక గంధర్వుడులా మారిపోతుంది. అది చూసి భయపడి ఇంకో రాయి మీద పడతాడు వెంకన్న. దాంతో ఆ రాయి కూడా గంధర్వ కన్యలా మారిపోతుంది. అది చూసి భయంతో పడిపోతాడు వెంకన్న. భయపడకు మానవా, మేము గంధర్వులము. మేము మీకు ఎలాంటి హాని కలుగజేయము. మీరిక్కడికి ఎలా వచ్చారు? అదంతా పెద్ద కథ మానవా. అసలు నువ్వు ఇక్కడికెలా వచ్చావు?
నేనొక రాక్షసుడు మాయమాటలు విని మోసపోయి ఈ గుహలోకొచ్చాను. అక్కడున్న పుర్రెలు ఎముకలు చూసి భయపడి పారిపోతుండగా ఒకచోట కాలు జారి ఈ రంధ్రంలోకి పడ్డాను. అవునా, వాళ్ల మాయలో పడ్డావా? ఇంతకు ఏం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు నిన్ను? ఇక్కడొక బంగారు కాయలు కాసే చెట్టు ఒకటుంది. అందులో ఒక కాయ తీసుకుంటే నీ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పి నన్నిక్కడికొచ్చేలా చేశారు. ఇక్కడికొచ్చాకే తెలిసింది అదంతా మోసమని. మేము కూడా అలాగే మోసపోయి ఇక్కడ ఇన్నేళ్లుగా ఇరుక్కుపోయాం. మీరెలా ఇక్కడ ఇరుక్కుపోయారు? మీరు గంధర్వులు కదా, మీ దగ్గర శక్తులుంటాయి కదా. అదంతా పెద్ద కథలే. మేము భూలోకానికి విహారానికొచ్చాము. అలా అడవిలో విహరిస్తూ ఉండగా ఒకచోట ఒక పెద్ద పులి మా మీద ఉన్నట్టుండి దాడి చేసింది. దాంతో మేము తప్పించుకోవడానికి పరుగులంకించుకున్నాం. అలా పరిగెడుతూ ఉండగా మా దగ్గర ఉన్న మంత్రదండం ఎక్కడో పడిపోయింది. ఆ మంత్రదండంలోనే మా శక్తులన్నీ నిక్షిప్తం అయ్యుంటాయి. దాంతో మేము ఏం చెయ్యాలో తోచక తర్జన భర్జన పడుతుండగా అక్కడే ఒక చెట్టు కింద ఒక స్వామీజీ కనిపించాడు. అతను మా బాధ చూసి విషయం ఏంటని అడిగాడు. మేము జరిగినదంతా వివరించాం. అదేం పెద్ద విషయం కాదులే నాయనా. ఇక్కడికి దగ్గరలో ఒక పెద్ద గుహ ఉంది. అందులో ఒక మాయాద్వారం ఉంది. దాన్ని తెరవగలిగితే మీరు ఎంచక్కా మీ లోకానికి వెళ్ళిపోవచ్చు. అలాగే స్వామి, ధన్యవాదాలు. ఇప్పుడే ఆ గుహలోకి వెళతాము. అలా అని చెప్పి ఆ స్వామీజీ చెప్పిన వైపుకి ప్రయాణించి ఈ గుహని చేరుకున్నాం. ఇక్కడకు వచ్చి చూస్తే అంతా వేరేలా ఉంది. అప్పుడే మాకర్థమైంది ఇదంతా ఏదో మాయాని. ఈలోపే మా మంత్రదండం చేతిలో పెట్టుకుని 2 రాక్షసులు వచ్చారు. ఆహా, ఏమి అదృష్టం సోదరా మనది! 2 గంధర్వులు మనకి ఒకే రోజు ఆహారంగా దొరికారు. అవును సోదరా, మాయాద్వారం ఉందని చెప్పగానే వెనుక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటూ వచ్చేశారు. ఓరి మూర్ఖ రాక్షసులారా, గంధర్వులతోనే పరాచకాలా? మర్యాదగా మా మంత్రదండం ఇచ్చేయండి. అబ్బా, వీళ్ల కోపం చూస్తుంటే నాకు భయం వేస్తుందిరా సోదరా. అవును సోదరా, నాకు కూడా చాలా భయం వేస్తోంది. అయితే మరి ఒక్కసారి భయపడదాం సోదరా. అలా అని వెటకారంగా వాళ్ల చేతిలో ఉన్న మా మంత్రదండంతో మమ్మల్ని ఇలా గుండ్రటి రాయిలా మార్చేశారు. దాంతో మేము దొర్లుకుంటూ ఈ రంధ్రం గుండా వచ్చి నీలా ఈ గుహలో పడిపోయాం. ఎన్నేళ్లు గడిచాయో మాకు తెలీనే తెలీదు. ఇలానే ఉన్నావిక్కడ. ఇన్నాళ్లకు నువ్వు వచ్చావు. మానవుని చేతిస్పర్శ తగిలేసరికి మాకు మా పూర్వరూపాలు తిరిగి వచ్చాయి. ఓహో, అవునా? అయితే ఆ సాధు రూపంలో ఉన్నది కూడా రాక్షసుడే అన్నమాట. 2 కలిసి వాళ్ల మాయమాటలతో నమ్మించి ఇలా ఇక్కడికి తీసుకొచ్చి చంపి తినేస్తున్నారన్నమాట. సరిగ్గా చెప్పావు. వాళ్ళిద్దరూ కలిసే అమాయకుల్ని మాయచేసి భక్షిస్తున్నారు. వాళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. వాళ్ళ ఆట కట్టించాలి. వాళ్లను ఊరికే వదలకూడదు. కాని మన దగ్గర మంత్రదండం లేదు కదా. వాళ్ళిద్దర్నీ ఎలా ఎదుర్కోగలమని అనుకుంటున్నారు? సఖీ, మనం గంధర్వులమన్న విషయం మర్చిపోతున్నావా ఏమిటి? మంత్రదండం లేకపోయినా కూడా మన యుక్తితో వాళ్లను ఎదుర్కోవడమే. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏమిటి మానవాది? నేనీ రంధ్రం గుండా బయటికి వెళ్తాను. వాళ్ళు నేను ఇటువైపు నుంచే వస్తానని అక్కడ కాచుకొనుంటారు. నన్ను చూడగానే వాళ్ళు ఆనందంతో సంబరపడిపోతారు. ఈలోపు మీరు వెనక నుంచొచ్చి దాడి చేయాలి. మీరు వస్తారన్న ఆలోచన కూడా వాళ్లకుండదు కాబట్టి అదే అదునుగా మీ మంత్రదండం మీరు తీసుకోండి. వాళ్ల పని పట్టండి. నాథా, ఈ మానవుడి ఆలోచన బహుబాగున్నది. దీనినే అమలు చేద్దాం. అలా గంధర్వులు 2 వేరే మార్గం అన్వేషించి అటువైపుగా బయటికొస్తారు. వెంకన్న తాను పడిపోయిన రంధ్రం గుండా బయటికి వస్తాడు. అప్పుడు అనుకున్నట్లుగానే రాక్షసులు వెంకన్నని చూసి ఆనందపడతారు. సోదరా, ఇటు చూడు సోదరా. ఈ మానవుడు పాక్కుంటూ దేక్కుంటూ అదే కన్నం నుంచి తిన్నగా మళ్లీ మన దగ్గరికి వచ్చాడు. భలా సోదరా, భలా. పోయింది అనుకున్న ఆహారం మన చేతికి చిక్కింది. మన రోజు బాగున్నది. ఈ రోజు పద తిందాం. ఈలోపు వెనుక నుంచి వచ్చిన గంధర్వులు ఒక రాయితో మంత్రదండం చేత పట్టుకున్న రాక్షసుడి తలమీద బలంగా కొడతారు. ఆ రాక్షసుడి చేతిలో నుండి మంత్రదండం కింద పడిపోతుంది. దాన్ని తీసుకుని గంధర్వుడు, ఓరీ మూర్ఖులారా, ఇప్పుడు చేయండిరా అపహాస్యం అని చెప్పి మాయాదండంతో వాళ్లని గాల్లో లేపి ఆ గుహలో అటువైపు అంచుకి ఇటువైపు అంచుకి తిప్పి తిప్పి కొడతారు. చివరికి మమ్మల్ని ఇన్నాళ్లుగా రాళ్లుగా మార్చి క్షోభ పెట్టారు. ఇప్పుడు మీకు అదే గతి పట్టిస్తా. అంతకంటే ఎక్కువ హింసపడేలా చేస్తా. ఓం భీం క్లీం బుష్. మీరిద్దరూ కూడా మెట్ల వద్ద మొదటి మెట్టు దగ్గర 2 రాళ్లుగా మారి భక్తుల యొక్క మొదటి అడుగు మీ నెత్తిమీదనే పెట్టి, అలాగే మొదటి మెట్టికి కొట్టే కొబ్బరికాయ మీ నెత్తిమీదనే పడేలా ఇప్పుడే మిమ్మల్ని శపిస్తున్నాను.
అంతే వాళ్ళిద్దరూ 2 రాళ్లుగా మారి ఒక పెద్ద గుడి మొదటి మెట్టు వద్ద చేరిపోతారు. ఆ రాక్షసుల పీడ వదిలించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. నిజానికి మేమే మీకు ధన్యవాదాలు తెలుపుకోవాలి. నువ్వు మాకు శాప విమోచనం కలిగించావు. అలాగే వాళ్లని ఎలా ఏమార్చాలో ఆలోచన చెప్పావు. చెప్పు మానవా, నీకేం వరం కావాలో? నా కష్టాలన్నీ తీరిపోతే చాలు. వేరే ఏ కోరికలు లేవు నాకు. నువ్వు బంగారు కాయలు కోసే చెట్టు ఉంటుంది, దాని నుంచి కాయలు తీసుకుందామని వచ్చావు కదా, అదే నిజం చేస్తే సరి. మంత్రదండంతో బంగారు కాయలతో నిండి ఉన్న ఒక చెట్టుని సృష్టిస్తాడు. అప్పుడు వెంకన్న 2 కాయలు తీసుకుంటాడు. మీ రుణం తీర్చుకోలేనిది. ఇక వెళ్ళొస్తాను. గంధర్వులు మంత్రదండంతో ఒక ద్వారాన్ని తెరిచి వాళ్ల లోకానికి వెళ్ళిపోతారు.